నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దగ్గర హైప్ పాయింట్స్ ఉంటే దాన్ని ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి యూట్యూబ్ ద్వారా రీచ్ అవుతుంది. మీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ విషయాలన్నిటినీ షేర్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేపీ చేసిన లాఠీ చార్జ్ విద్యార్థుల పట్ల ఈ దుర్మార్గతను నిరసిస్తూ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి షేర్ సింగ్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసన దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీకేజీలు, విద్యార్థుల భవిష్యత్తుతో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా వేలాది మంది యువకులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆ నిరసనపై పోలీసుల లాఠీ చార్జ్ చేయడం, విద్యార్థులను ఈడ్చుకుంటూ వెళ్ళడం, మహిళా విద్యార్థులపై కూడా బలప్రయోగం చేయడం అనేక మందిని కలిచివేసింది. ఈ ఘటనను చూసి ఉత్తరాఖండ్ పోలీస్ శాఖకు చెందిన షేర్ సింగ్ పనిచేస్తున్నట్టు తనను తాను పరిచయం చేసుకున్నాడు. షేర్ సింగ్, జై భీమ్. ఆ పోలీస్ కానిస్టేబుల్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. విద్యార్థులపై జరిగిన దాడిని తాను జీర్ణించుకోలేకపోతున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు ఉద్యోగం కొనసాగించడం తన మనస్సాక్షి అంగీకరించడం లేదని తెలుపుతూ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. పత్రికా సమావేశం వేదిక వద్ద మాట్లాడుతూ షేర్ సింగ్ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యి అక్కడున్న వారితో మాట్లాడాడు. ప్రతి ఒక్కరిని ఆ మాటలు ఆలోచింపజేసినాయి. అతను మాట్లాడుతూ, చరిత్ర ఒకరోజు ఈ తేదీని గుర్తుంచుకుంటుంది. అప్పుడు ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. మీడియా ఏమి సమాధానం చెప్తుందో నాకు తెలీదు, కానీ ఈ యువత మాత్రం ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా భావించే మీడియా కూడా విద్యార్థుల గొంతును వినిపించకుండా వారిని నక్సలైట్లు, మావోయిస్టులు, ఉగ్రవాదులంటూ ముద్ర వేయడాన్ని ప్రయత్నిస్తుందని ఆయన తీవ్రంగా భావోద్వేగంతో విమర్శించాడు. భవిష్యత్తులో జలియన్ వాలాబాగ్ ఘటన గురించి ఎలా ప్రశ్నింపబడుతుందో, అలాగే జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడి గురించి కూడా రాబోయే తరాలు ఇదే విధంగా ప్రశ్నిస్తాయని పేర్కొన్నాడు. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ ఎంత బాధాకరమో, ఈరోజు విద్యార్థులపై జరుగుతున్న దాడులు కూడా అంతే బాధాకరంగా ఉన్నాయని చెప్పాడు. కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ విద్యార్థులను లాఠీలతో కొడుతున్నారు. దేశ భవిష్యత్తు అయిన యువతే రక్షణ పొందలేకపోతే నేను ఈ ఉద్యోగం చేసి ఏమి ప్రయోజనం అని ప్రశ్నించాడు. అతని అత్యంత భావోద్వేగపూరిత వ్యాఖ్యల్లో ఇదొకటి. దేశం అంటే కేవలం భూభాగం కాదు, దేశం అంటే ప్రజలు. ఈ యువతే దేశం, ఈ తల్లులు, ఈ అక్కా చెల్లెళ్ళే దేశం. వాళ్ళని కాపాడలేని ఉద్యోగం నాకు అవసరం లేదనే మాట ఉత్తరాఖండ్ పోలీసు ఉద్యోగాన్ని వదిలి తాను విద్యార్థుల రక్షణ కోసం వచ్చానని, ఈ పిల్లలను తాకాలంటే ముందుగా నన్ను దాటాలి అని ఆయన సవాలు విసిరాడు. విద్యార్థులపై లాఠీలు ఎత్తిన పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ, పోలీసు కూడా రైతు కూలీ పేద కుటుంబాల పిల్లలేనని గుర్తు చేశాడు. నేడు అధికారులను మెప్పించేందుకు అమానుషంగా ప్రవర్తిస్తున్న కొందరు అధికారులు గుర్తుంచుకోవాలి, ప్రజాస్వామ్యంలో అధికారాలు శాశ్వతం కావు.
ప్రభుత్వాలు మారతాయి, చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాల్సిందని తీవ్రంగా పోలీసుల్ని హెచ్చరించాడు. తన రాజీనామా గురించి ఉన్నత అధికారులకు ముందుగా తెలియచేయలేదని షేర్ సింగ్ చెప్పారు. ముందే చెప్పితే నన్ను అడ్డుకున్న వారేమో ఇప్పుడు కూడా నన్ను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది, అయినా నాకు దేశమే ముఖ్యం అని ఎంతో ధీమాతో గర్వంగా చెప్పాడు. మతం, కులం పేరుతో ప్రజల గొంతు నొక్కివేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తూ, ఈ దేశంలో ముస్లిం మాట్లాడితే ఉగ్రవాది అంటారు, సిక్కు మాట్లాడితే ఖలిస్తాన్ అంటాడు, దళితుడు మాట్లాడితే నక్సలైట్ అంటాడు, వెనకబడిన వర్గాల వారు మాట్లాడితే మావోయిస్ట్ అంటున్నారు. ఇది భగత్ సింగ్ కలగన్న దేశమా? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన దేశమా అని ఎంతో ఉద్వేగంతో ప్రశ్నించాడు. తన లాంటి వందలాది వేలాది మంది పోలీసు సిబ్బంది కూడా ఈ ఘటనలతో మనస్తాపానికి గురయ్యారు. నేను ఈరోజు రాజీనామా చేస్తే నా వెనుక మరెంతో మంది పోలీసులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే లాఠీలు తిన్నవారు వారి అక్కా చెల్లెళ్ళు, వారి సోదరులే కదా అని పేర్కొన్నాడు. ఇంటర్వ్యూలో గాయపడిన ఒక విద్యార్థి కూడా తన అనుభవాన్ని వివరించాడు. రాజీవ్ చౌక్ ప్రాంతంలో పోలీసులు అకస్మాత్తుగా లాఠీ చార్జీ చేయడంతో విద్యార్థులు ఒకరిపై ఒకరు పడిపోయారని, తాను తీవ్రంగా పడ్డాడని తెలిపాడు. ఈ యొక్క సంఘటనలో షేర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. పోలీసు విధి, ప్రజాస్వామ్య నిరసన తెలిపే హక్కు, విద్యార్థుల భద్రత, అధికార యంత్రాంగం యొక్క పాత్ర వంటి అంశాలపై దేశవ్యాప్తంగా మళ్ళీ చర్చ ప్రారంభమైంది. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ ఘటనలు కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, పోలీసులు, మీడియా, పౌర సమాజం తమ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి అనే ప్రశ్నను దేశం ముందుంచిన సంఘటనగా అనేక మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ ఛానల్ను బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.